ఆల్తేరు డివిజన్ పరిధిలో కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్నూలు నుంచి శంకుస్థాపనలు చేస్తున్నారు. కొత్త వలస విజయనగరం మధ్య 493 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే 4వ రైల్వే లైన్ కు పెందుర్తి ఉత్తర సింహాచలం మధ్య 184 కోట్లతో చేపట్టబోయే రైలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 13 కిలోమీటర్ల మేర 964 కోట్ల రూపాయలతో చేపట్టే 6 లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే 2 ముఖ్యమైన డబుల్ లైన్ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారు. కొత్త వలస నుంచి బొడ్డవర వరకు షిమిలిగూడ ఘోరాపూర్ సెక్షన్ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ ను ప్రారంభిస్తారు. వీటి వల్ల వేగవంతమైన సురక్షితమైన రవాణా సేవలు అమల్లోకి వస్తాయి. ఇది ఈ ప్రాంతం స్థిరమైన వృద్ధిని, సామాజిక ఆర్థిక పురోగతిని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.